ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు మరొక ఘోర పరాజయం ఎదురైంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచి జోరు కనబరిచిన జట్టు చెన్నై చేతుల్లో 20 పరుగుల తేడాతో చిత్తైపోయింది. రోహిత్ శర్మ అత్యద్భుతమైన సెంచరీ సాధించినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ముంబై ఇండియన్స్ పరాజయానికి ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణం. ఎందుకంటే ఆఖరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని ధాటికి చివరి 4 బంతులకు పాండ్యా ఇచ్చిన 20 పరుగులే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించాయి. 4 బంతులే ఆడిన ధోని 3 సిక్స్లు, ఒక డబల్‌తో 20 పరుగులు పిండుకుని చెన్నైకి 207 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించాడు. ఈ 4 బంతులను హార్దిక్ పాండ్యా కాస్త కట్టడిగా వేసుండుంటే ఫలితం మరొకలా ఉండేది. ఇక ధోని వింటేజ్ షాట్స్‌కు తోడు మతీష్ పత్రన ఏకంగా 4 వికెట్లు కీలకమైనవి తీసి ఇక ముంబై జట్టును కోలుకోనివ్వకుండా చేసేశాడు. అయితే ఇక ధోని కొట్టిన షాట్స్‌కి మొత్తం స్టేడియం అంతా ఉర్రూతలూగింది. ముంబై ఇండియన్స్ సరిగ్గా 186 పరుగులే చేసి ఏ 20 పరుగులైతే ధోని సాధించాడో ఎక్స్‌ట్రాగా అదే 20 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది. దీంతో ఫ్యాన్స్ అందరూ చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక చేసింగ్‌లో ముంబై ఇండియన్స్ ఆరంభాన్ని బాగా అందుకున్నప్పటికీ పతిరాణా మాత్రం ఒకే ఓవర్‌లో అటు ఇషాన్‌ని, ఇటు సూర్యను అవుట్ చేసి నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మను శార్దూల్ ఠాకూర్ సహాయంతో క్యాచ్ అవుట్‌గా పెవిలియన్‌కు పంపించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తిలక్ అవుట్ అవ్వకపోయి ఉన్నా కూడా ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొదటగా ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాటింగ్ ఇచ్చింది. అయితే నిర్ణీత 20 ఓవర్లలో ఇక్కడ చెన్నై జట్టు 206 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, అలాగే ధోని వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. ముఖ్యంగా శివం దుబే అలాగే రుతురాజ్‌లు ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఆ తర్వాత ధోని చివరి ఓవర్‌లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీగా గెరాల్డ్ కొయెట్జీ, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఇక రోహిత్ శర్మ 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి శతక్కొట్టినా తిలక్ వర్మ పర్వాలేదనిపించే స్కోర్ చేసినా కూడా ముంబై ఇండియన్స్ జట్టు రాణించలేకపోయింది. ఎందుకనంటే మతీష్ పత్రన 4 వికెట్లు తీశాడు. 28 పరుగులు మాత్రమే ఇచ్చి. తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్ తలా ఒక వికెట్ తీశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.